చాలా మంది హీరోల్లో తను కూడా చాలా ఫ్లాప్స్ చూశాడు. కానీ టెంపర్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి హిట్. ఆ హిట్ల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది మొన్నటి RRR వరకు. కళాకారుడైనా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక రచయిత అయినా, మనం ఒక కళలో వెళ్తున్నప్పుడు దాంతో పాటు మనం కూడా ఎదగాలి. అలా ఎన్టీఆర్ చాలా ఎత్తుకెదిగాడు. ఎందులో అంటే తన స్క్రిప్ట్ సెలెక్షన్ లో. ఒకప్పుడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అని డైలాగ్ చెప్పిన వాడు ఆ తర్వాత ఒక చెట్టుని నరుకుతుంటే చూసి తల్లడిల్లి పోయేటువంటి ఒక కథ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇట్స్ ఎ జాగర్ స్పాట్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు అని పర్యావరణాన్ని ప్రేమించే ఒక కథ తను సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి హ్యాట్స్ ఆఫ్. తను అనుకుంటే అదే డైరెక్టర్తో, అదే స్టోరీతో ఒక మంచి ఫక్త్ కమర్షియల్ సినిమా తీయొచ్చు. నో, హీ హాస్ చేంజ్డ్. ఒకప్పుడు సింహాద్రి అనే సినిమాలో ఆంధ్ర నుంచి కేరళ వెళ్ళి, అంటే తన ఊరు నుంచి పొరుగురికి వెళ్ళి అక్కడున్న విలన్లందరినీ నరికేసి ఒక సింహాద్రిగా, సింగమలేగా ట్రాన్స్ఫర్మేషన్ కథ చేసిన తనే మళ్ళీ తర్వాత అరవింద సమేతలో తన ఊరు నుంచే తను పారిపోయాడని తన విలన్లు అనుకున్నా కూడా ఆ ఊరి మంచి కోసం తన ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి ఇతన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి తన గ్యాంగ్ కి మీరు పారిపోతారని అనుకుంటే కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేట. వాట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ సినిమాలో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, తన వరకు వస్తే ఎవడైనా కొడతాడు, యుద్ధం రాకుండా ఆపుతాడు చూడు, వాడే గొప్పడు. ఆ డైలాగ్ తో ఏ ఫ్యాక్షనిజంతో ఏదైతే ఆ ఊర్లో జరుగుతుందో, అంటే తన కథల ఎంపికలో తన ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అవ్వాలి. కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది కదా అని ఏ కథ పడితే ఆ కథ చేయడం కాకుండా కథల ఎంపికలో, స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఒక మెచ్యూరిటీతో ఆలోచించాలి. అది మన ఎన్టీఆర్ ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన ఒక విషయం.